What does selectively permeable membrane mean? What does selectively permeable membrane? భేదాత్మక పారగమ్యత్వచము అనగానేమి? భేదాత్మక పారగమ్యత్వచం అనగానేమి? ఎంపిక చేసిన పారగమ్యత్వచం అనగానేమి? A membrane that allows only certain substances to cross while preventing others. A membrane that allows only certain selected substances to pass through it, and it prevents other substances from passing through it. That type of membrane is called as selectively permeable membrane. ఎంపిక చేయబడిన పారగమ్య త్వచము లేదా భేదాత్మక పారగమ్య త్వచం అంటే ఏంటంటే, దీని గుండా కొన్ని ఎంపిక చేసిన పదార్థాలు మాత్రమే తన గుండా పోనిస్తూ మిగతా పదార్థాలను అడ్డుకునేటువంటి పొరను భేదాత్మక పారగమ్య త్వచము అని చెప్పి అంటారు. భేదాత్మక పారగమ్య త్వచము అని చెప్పి అంటాము. ఇదేం చేస్తుందంటే కొన్ని ఎంపిక చేసిన పదార్థాలను మాత్రమే తన గుండా పోనిస్తూ మిగిలిన పదార్థాలను అది ఆపేస్తుంది. అట్లాంటి త్వచాన్ని ఏమంటామంటే ఎంపిక చేయబడ్డ పారగమ్య త్వచము అని అంటాము. What is permeability of membrane? త్వచము యొక్క పారగమ్యత అనగానేమి? The ability of membrane to permit substances to pass through. The ability of membrane to permit substances to pass through. The ability of membrane to permit substances to pass through. Permeability is the ability of membrane to permit substances to pass through. That is called as permeability. పదార్థాలను తన గుండా పోనిచ్చేటువంటి లక్షణాన్ని పారగమ్యత అని అంటారు. పదార్థాలను తన గుండా పోనిచ్చేటువంటి లక్షణాన్ని పారగమ్యత అని అంటారు. What is meant by endosmosis? అంతర్గత ద్రవాభిసరణం అనగానేమి? Osmosis where water enters the cell. From outside. Osmosis where water enters the cell from outside is called as endosmosis. కణ బాహ్య ప్రదేశం నుంచి కణము లోపలికి ద్రవాల యొక్క కదలికను ద్రవాభిసరణం అని అంటారు. కణ బాహ్య ప్రదేశం నుంచి కణము లోపలికి ద్రవాల యొక్క కదలికను ద్రవాభిసరణం అని అంటారు.